ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ విశ్రాంతి దినమున దేవుని వాగ్దానము వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము 1 కొరింథీ 11వ అధ్యాయము 29వ వచనం. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఆమెన్. హల్లెలూయా. ప్రియా సహోదర సహోదరి, ప్రభు యొక్క బల్లారాధనలో పాల్గొనే ముందు రొట్టె ప్రభు శరీరమని, ద్రాక్షరసము ప్రభు రక్తమని గ్రహించి శుద్ధ హృదయంతో, పశ్చాత్తాప హృదయంతో ఈ ప్రభురాత్రి భోజనంలో పాల్గొనాలి. ప్రభురాత్రి భోజనమునకు మనము అర్హులమా కాదా అనేది గ్రహించుకోవాలి. దేవునికి విరోధమైనవి మనము ఏమైనా కలిగి ఉన్నామా అని పరీక్షించుకోవాలి. చాలా నిష్టగా ఆచరించాలి. ఏదో ఆచారపరంగా తీసుకోకూడదు. దేవునికి ఇష్టము కానివన్నీ విడిచి శుద్ధ హృదయంతో బల్లారాధనలో పాల్గొనాలి. ఏమీ ఆలోచించకుండా అవివేకంగా బల్లారాధనలో పాల్గొనకూడదు. దేవునికి ఇష్టము కానివి విడిచిపెట్టకుండా బల్లారాధనలో పాల్గొనకూడదు. ఒకవేళ ప్రభు బల్లలో పాలుపంపులు పొందితే మనకు మనమే శిక్షను తెచ్చుకున్న వారమగుదుము. కావున ప్రియ సహోదర సహోదరి, దేవునికి ఇష్టము కానివన్నీ విడిచి బల్లారాధనలో పాల్గొని ఆ దేవాది దేవుని యొక్క మెండైన దీవెనలు, ఆశీర్వాదములు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్.